ఈ రాత్రి మనం కొన్ని విషయాలు విందాం. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని కాస్త చదివి పెట్టండి. ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనం. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాషావు వేటాడుటయందు నేర్పరి అయి ఉండెను, అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. చేతులెత్తి గట్టిగా ఒక స్తోత్రం చెప్పండి. అలా హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి కానీ డైరెక్ట్ గా మాట చెప్పేస్తాను. యాషావు అరణ్యవాసిగా ఉన్నాడంట, యాకోబు గుడారములలో నివాసం చేశాడంట. ఇదండి, నువ్వు యాకోబుకు దేవుడు ఎందుకు అయ్యావయ్యా అంటే, దేవుడు చెప్పే ప్రశ్న ఏమిటనంటే, యాకోబు గుడారములలో నివసించాడు కాబట్టి నేను యాకోబుకి దేవుడయ్యాను. అంటే గుడారాల్లో నివసించేటటువంటి వారికే దేవుడవుతాడు. మీరు కట్టుకున్న బిల్డింగ్లన్నీ పడగొట్టేమన్నా, మీరు కట్టుకున్న గృహాలన్నీ పడగొట్టేమన్నా? దీని అర్థం ఏమిటి? గుడారమును గూర్చినటువంటి అర్థాలు బైబిల్లో 4 ఇవ్వబడ్డాయి. ఎబ్రీ పత్రికలో రాయబడుతుంది. అసలు గుడారము అనే మాటకు బైబిల్ ఇచ్చేటటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? గుడారము అనే మాటకు బైబిల్ ఇచ్చిన నిర్వచనం, ఒకటి, ఇంటిని గుడారముతో పోల్చాడు భక్తుడు. ఇంటిని గుడారముతో పోల్చారు. రెండవది, పౌలు గారిని అడుగుదాం, ఏవయ్యా గుడారము అంటే నీవిచ్చే డెఫినేషన్ ఏంటి, నీవిచ్చే అర్థం ఏమిటనంటే, ఇల్లు గుడారమే, కానీ గుడారానికి నేను ఇచ్చేటటువంటి ఒక అర్థం ఏమిటనంటే, నా శరీరమే ఒక గుడారము. అంటే ఇల్లు గుడారముతో పోల్చబడింది, 2 శరీరముతో పోల్చబడింది. మూడవది, దావీదు అడుగుదాం, పౌలు గారేమో ఇంటిని గుడారముతో పోల్చాడయ్యా, తన శరీరాన్ని కూడా గుడారముతో పోల్చాడు, నువ్వేదైనా చెప్తావా అని దావీదుగా పెద్ద ఆయన కదా ఆయన అడుగుదాం. నువ్వేదైనా చెప్తావంటే ఆయన కూడా చెప్తాడు. గుడారం అంటే ఏంటో కాదల్లా, గుడారము అంటే దేవుని మందిరమే గుడారము అని ఒక అర్థం చెప్తాడు. రెండవది, గుడారం అంటే దేవుని మందిరమే కాదు, పరలోక రాజ్యము కూడా గుడారముతో పోల్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త వినండి. యాషావు అరణ్యవాసిగా జీవించాడంట, యాకోబు గారు మాత్రం గుడారములలో నివసించాడు. ఈ రాత్రి మనకు కావలసినటువంటి ఆ పదానికి అర్థము మందిరము అనే అర్థాన్ని మనం తీసుకుందాం. శరీరం అనబడిన గుడారములో నుంచి, జాగ్రత్త వినాలి మీరు, శరీరము అనబడినటువంటి ఈ గుడారములో నుంచి పరలోకం అనబడినటువంటి ఆ గుడారములోకి మనము చేరాలి అంటే మధ్యలో ఒక గుడారం ఉన్నది. ఆ గుడారములో మన జీవితాన్ని, మన బ్రతుకును ప్రారంభించుకుంటే, శరీరం అనబడిన ఈ గుడారాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం అనబడినటువంటి ఆ గుడారానికి మనము వెళ్ళేటటువంటి ఒక మధ్యస్థ గుడారం ఉందే, దేవుని మందిరం. అది చాలా ప్రాముఖ్యం. ఈ రాత్రి మాట్లాడుకుందామే, కాసేపు మనం మాట్లాడుకుందాం. వాక్యమేం అవసరంలే. అన్న అద్భుతమైనటువంటి ప్రసంగికుడు, చాలా చోట్ల అద్భుతంగా దేవుని కొరకు ఆయన వాడబడుతున్నాడు. మీకు ప్రసంగాలు ఏమి కొత్త ఏం కాదు, నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి కొద్ది నిమిషాలు మాట్లాడుతున్నాను. కానీ మీకు మైకిస్తే అద్భుతంగా పాటలు పాడిన వారు అద్భుతమైనటువంటి వర్తమానాన్ని కూడా చెప్పే ఆ జ్ఞానం ప్రభు మీకు ఇచ్చుంటాడు ఖచ్చితంగా. నాకంటే అన్నకంటే బాగా మాట్లాడగలరు. మీకు వాక్యం అవసరం లేదు, ఉపదేశము అవసరం. మీకు ఈ రాత్రి ప్రసంగం చేయడానికి ఈ గాడిదను దేవుడు ఎక్కడికి పంపలేదు, కానీ ఉపదేశాన్ని చేయడానికి దేవుడి స్థలానికి పంపించాడు. ఆఖరి చివరి దినాల్లో ఉన్నాం కదా మనం, మరికొన్ని గంటలు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం కదా. కాబట్టి మనం ఉపదేశాన్ని నేర్చుకుందాం. కాసేపు నేను మీతో ప్రసంగం చేయను, మాటలాడతాను. జాగ్రత్తగా వినండి. యాకోబు ఎక్కడ నివాసం చేసేవాడంటే గుడారము అనబడిన దేవుని మందిరములో నివాసం చేశాడు. కాబట్టి ఆయన ఎవరికి, చాలా విషయాలు ఉన్నాయని నేను చాలా కట్ చేసి అవసరమైన విషయాలే చెప్తున్నాను. దీనికి చాలా చరిత్ర ఉన్నది. మరలా
అసలు శరీర సంబంధుడు గుడారాల్లో నివసించాడు ఇతడు. కానీ దీని ఆత్మ సంబంధంగా కాస్త మలిచి సంఘానికి ఉపయోగపడే విధంగా నేను మీతో మాట్లాడుతున్నాను. ఇప్పుడు యాకోబుకాయ దేవుడు ఎలాగయ్యాడు అని అంటే, యాకోబు దేవుని మందిరము అనబడినటువంటి గుడారములో నివాసం చేశాడు. ఎవరైతే దేవుని మందిరము అనబడిన గుడారములో నివాసం చేస్తారో వారికి ఆయన దేవుడు అవుతాడు. జాగ్రత్తగా విన్నాను. చేప బ్రతకాలంటే అది నీటిలోనే ఉండాలి. ఒక గొంగలి పురుగు, అసహించబడినటువంటి గొంగలి పురుగు ఒక సీతాకోక చిలకగా మారాలంటే 40 రోజులు గూడులోనే ఉండాలి. ఒక బిడ్డ ఎదగాలంటే తల్లి ఒడిలో ఉండి రొమ్ము పాలు తాగాలి. ఒక వ్యక్తి ప్రయోజకుడు అవ్వాలి, సంఘానికి సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక వ్యక్తిగా బ్రతకాలి అని అంటే అతడికి బడి అనేది చాలా అవసరం. జాగ్రత్త వినండి. మరొక విశ్వాసి పరలోక రాజ్యానికి చేరాలి అని అంటే, ఆయన మనకు దేవుడిగా ఉండాలి అని అంటే గుడి అనే అనుభవం చాలా అవసరం. మీరు జాగ్రత్త వింటున్నారు. చేప బ్రతకాలంటే నీరు చాలా అవసరం. దానికి ఒక గొంగళ పురుగు సీతాకోక చిలకగా మారాలంటే 40 రోజు గూడులోనే ఉండాలి. ఒక వ్యక్తి బలంగా ఉండాలంటే తల్లి పాలు ఒడిలో ఉండి తాగాలి. ఒక వ్యక్తి సమాజానికి పనికొచ్చే గొప్ప వ్యక్తిగా మారాలంటే ఖచ్చితంగా అతడు బడికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. కానీ ఒక విశ్వాసి పరలోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా గుడిలో ఉండాలి. ఈ రాత్రి అడుగుతున్నాను ప్రియులారా, గుడారంలో నివసించేటటువంటి యాకోబు గారికి ఆయన దేవుడు అయ్యాడు కదా, మరి మనకు ఆయన దేవుడు అవ్వాలంటే గుడారము అనబడిన దేవుని మందిరంలో మనం ఉండాలి. ఈ రాత్రి అడుగుతున్నాను, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారా మీరు? ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటున్నారా మీరు? ధైర్యం ఉన్నవాళ్ళు గుండె మీద చెయ్యేసుకొని, నాకు చెప్పొద్దు, మనస్సాక్షి అనేది దేవుడు లోపల పెట్టాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్నాడు, కోటాను కోట్ల దేవదూతలు సైన్య సమూహము మన చుట్టూ ఉన్నది, ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి పరలోకంలో వచ్చిన దేవుడు ఆయన వంగి చూస్తున్నాడు. ఇంచుమించు నిన్న ఆదివారానికి 52 ఆదివారాలు అయినాయి. 2024 సంవత్సరానికి 52 ఆదివారాలు అయినాయి. 52 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మానకుండా నేను మందిరానికి వచ్చాను అన్నవాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. థ్యాంక్ యూ. 5గురు 6గురు ఉన్నారు, మిగిలిన వారి సంగతి ఏంటి? నేను అడుగుతున్నాను ఈ రాత్రి. ఇంచుమించు రమారని ఒక 30-40 మంది ఇక్కడ ఉన్నారు, సంఘంగా సమకూర్చబడ్డారు. ఈ 2024 సంవత్సరంలో ఈ 52 ఆదివారాలు దేవుని మందిరంలో మానకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే 5-6 చేతులు నెరిసి మిగిలిన సంగతి ఏమిటి? ఎక్కడికి పోయారు మీరు? అది చెప్పారు, ప్రసంగం కాదు, మనం మాట్లాడుకుందాం. నేను రక్షించబడిన వారి గురించి మాట్లాడుతున్నాను సుమా. క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన కుమార్తెలుగా చేయబడి సంఘ విశ్వాసులుగా సమాజంలో చలామణి అయిపోతూ ఆయన శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి క్రైస్తవ సమాజమా, ఎక్కడికి పోయావు? దేవుని మందిరాన్ని మానేసి ఎలాగ ఆయన నీకు దేవుడు అయిపోతాడు? ఎలాగ దీవించేస్తాడు? ఎలాగ ఆశీర్వదించేస్తాడు ఆయన నిన్ను? ఏదో ఫంక్షన్ ఉందని పోతావా? ఏదో పనుందని మందిరం మానేస్తావు. ఎంత దరిద్రమో తెలుసా, ఎంత దౌర్భాగ్యమో తెలుసా? ప్రాణం పోయే పరిస్థితుల్లో మంచం లేక ఉన్నప్పుడే దేవుని మందిరం మానాలి. నేను అడుగుతున్నాను, ఈ రాత్రి మనం సరి చేసుకుందాం, బ్రతుకు మార్చుకుందాం, రూపాంతరపరచబడదాం. ఒక ఒప్పందం, ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనం వెళ్దాం. ఆయన మనకు దేవుడు అవ్వాలంటే మనము గుడారంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. వ్యాపారం చేసుకుని పోతున్నారు, ఆదివారం ఫంక్షన్గా పోతున్నారు,
కడుపు నొప్పి వచ్చిందని మానేస్తున్నారు, పని అవ్వలేదని మానేస్తున్నారు, వచ్చి ఆదివారం వెళ్దామని అని ఒక అశ్రద్ధ అనేది మన జీవితంలో ఉంది చూసావా, అదే మన మీద ఏలుబడి చేస్తుంది. రక్షించబడిన విశ్వాసి ఏ ఆదివారం మందిరం మారడానికి వీల్లేదు. ప్రభు రక్తంలో కడగబడి రక్షించబడి స్టిల్ ఈనాటికి 18 సంవత్సరాలు అయింది. ఈ 18 సంవత్సరాల్లో నేను దేవుని మందిరం మానేసింది 2 సార్లు. రీజన్ చెప్తాను, కూర్చోబెట్టండి. రీజన్ చెప్తాను. 1, శనివారం రాత్రి అమ్మమ్మ చచ్చిపోయింది. కుటుంబంలో ఒక్కనే రక్షించబడి దేవుని మందిరానికి వెళ్తున్నాను. అమ్మ, నాన్న, తమ్ముడు ఎవ్వరూ ప్రభువుని నమ్ముకోలేదు, అమ్మమ్మ కూడా నమ్ముకోలేదు. 90 సంవత్సరాల వయసులో అమ్మమ్మ శనివారం రాత్రి చనిపోయింది. ఆదివారం ఉదయాన్నే కార్యక్రమం. నేను మామూలుగానే లేచి రెడీ అయిపోయి బట్టలు వేసుకొని బైబిల్ చేతితో పట్టుకొని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటే అమ్మ చెయ్యి పట్టుకొని ఆపింది. ఎక్కడికి పోతున్నావురా అని. మందిరానికి. అమ్మ, చచ్చిన శవం ఇంట్లో ఉండగా మందిరానికి ఎలా వెళ్ళాలనిపిస్తుందిరా? అమ్మతో చెప్పిన మాట, నేను రక్షించబడిన వాడిని, నాకేంటి సంబంధం? నేనేమైనా పాడి మొయ్యాలా, కాడి పట్టాలా? తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత చేయించండి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నంకి వస్తారు కాబట్టి 1 గంట కల్లా ఆరాధన అయిపోతుంది కాబట్టి ఆరాధన చూసుకొని అప్పుడు వస్తాను అన్నాను. అమ్మకు అర్థమైంది, వీడు చాలా ఆవేశంలో ఉన్నాడు, చాలా కోపంలో ఉన్నాడని. చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టి అమ్మ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాన్న, మందిరానికి వెళ్ళు, నేను వద్దంటలేదు, కానీ అమ్మమ్మ చచ్చిపోయి శవం నెట్టింట్లో ఉన్నది. నువ్వు ఇలాగ శవాన్ని విడిచిపెట్టి నువ్వు ఇలా వెళ్ళిపోతే భక్తని కొర్రా కసాయితనం అనుకుంటారు. అమ్మమ్మ ఎంతో ప్రేమతో పెంచింది కదా, కాళ్ళు లేనోడని చెప్పి అడుక్కు తెచ్చి నీకే పెట్టేది. నువ్వేం చెయ్యవసరలే, అలా కూర్చొని ఉండు. మాట వింటలేదని మా పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పింది. మా పాస్టర్ గారు అన్న మాట, నాయన, అందరూ రక్షించబడితే విషయం వాళ్ళకి తెలుస్తుంది, ఎవరూ రక్షించబడలేదు, నువ్వు ఒక్కడివే ప్రభువు నమ్ముకున్నావు కాబట్టి విషయం వాళ్ళకి తెలియదు, ప్రార్థన చేసుకొని ఇంటికాడి ఉండిపోయేవారు అంటే అయ్య మాట ప్రకారంగా బలవంతంగా ఆదివారం మందిరం మాని శవం దగ్గర కూర్చొని ఉన్నాను. 2వసారి రాజవమ్మంగి, అసహించుకోకండి, రాజవమ్మంగి దేవుని సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. తెల్లవారుజామున 3-3:30 అవుతుంది. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని గ్లాస్ మంచిలు తాగి అలా మంచం మీద పడుకున్నాను. నిద్ర పడతలేదు, తలంతా తిరిగేస్తుంది. నాన్నను పిలిచాను, వామిటింగ్ అయ్యేలాగా ఉంది నాన్న, తలంతా తిరిగేస్తుంది, నిద్ర పడతలేదు, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి అని అంటే నాన్న తిట్టాడు, భయం లేకుండా తిరుగుతున్నావురా నువ్వు. ఇప్పుడు రమారాన్ని ఇంచుమించు 3:30 అయిపోయింది, ఇప్పుడు వచ్చావు. ఏజెన్సీ ప్రాంతానికి ఒక్కడ వెళ్ళి ఒక్కడే వచ్చేసావు. ఏ పురుగు పుట్టుంటుందో, ఎవడ నీ మీద ఏం చేసి ఉంటాడో. సరే ఏం చేస్తావు? వాష్రూమ్కి వెళ్తాను నాన్న. నాన్న చేయి పట్టుకొని వాష్రూమ్ తీసుకెళ్తామంటే పెద్ద వాంతి అయిపోయింది. అది కూడా శనివారం రాత్రే. ఏంటి ఇంతలా వాంతి అయిపోయింది అని నాన్న, ఏం తిన్నావరంటే వాళ్ళు ఏదో ఉల్లిపాయలు పులుసు వేశారు నాన్న, తిన్నాను. డైజెషన్ అవ్వక అరక్క వాంతి అయిపోయిందేమో అని అనుకున్నాడు. ఎందుకు అనుమానం వచ్చి టార్చ్ లైట్ వేసి నేను కక్కిన వాంతిని చూడగా ఆ వాంతులో ఎంత బెల్లుంది. వాళ్ళు దీపాలతో వెలుగులు నింపుకునేవాళ్ళు, అవి చిన్న చిన్న పాకలు. వారు కూరడుతూ ఉంటే ఏ బల్లో సూర్యులోంచి జారి పడిపోయింది. వాళ్ళు వండేసారి తెలియకుండా, నేను తెలియకుండా తినేశాను. ఫుడ్ పాయిజన్ అయిపోయింది, నా బాడీ అంతా విషం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి వామిటింగ్ అయిపోయింది. పరిగెత్తుకుంటూ మావిడ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. వీడు తిన్న ఫుడ్ పాయిజన్ అయిపోయింది, బాడీ అంతా విషం అయిపోయింది. సెలైన్ పెట్టాలని చెప్పి 5 గంటలకు సెలైన్ పెడితే 10 వరకు సెలైన్ అవ్వలేదు. అనారోగ్యంతో జబ్బు చేసి రోగంతో మామూలు హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాను. అమ్మమ్మ చచ్చిపోయిందని మందిరం మానేశాను. రోగంతో మంచం మీద బెడ్ మీద ఉన్నాను, మందిరం మానేశాను. ఈ 18 సంవత్సరాల నా విశ్వాస యాత్రలు
నువ్వు ఎన్నిసార్లు మందిరం మానేసావు? ఒకవేళ మానేసిన ప్రతిసారి నాలాంటి బలమైన కారణం ఉంటే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అంతేగాని కడుపు నొప్పి వచ్చిందండి, కాలు నొప్పి వచ్చిందండి, పని అవ్వలేదండి, బంధువులు వచ్చారండి, వెళ్ళడానికి కుదరలేదండి, ఫంక్షన్ పెట్టుకున్నారండి, తప్పదండి అని అనేకమైన సాకులు చెప్పుకొని ఒకవేళ మందిరాన్ని మానేస్తే ఈ రాత్రి ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. ఊరికనే మందిరం మానకూడదండి. మీరు అనుకోవచ్చు ఒక ఆదివారం మందిరం మానేస్తే ఏంటండి అని అనుకోవచ్చు. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా చెప్తాను, ఒక ఆదివారం ఒక విశ్రాంతి దినాన్ని ఒక వ్యక్తి మందిరాన్ని విడిచిపెట్టి బయటకు పోతే మందిరంలో ఉన్నటువంటి 12 ఆశీర్వాదాలకు దూరం అయిపోతాడు అతడు. నువ్వు అనుకుంటున్నావు ఆదివారం ఆరాధనే కదా, మానేస్తే ఇబ్బంది ఏమిటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒక ఆదివారం ఒక విశ్వాసి మందిరాన్ని మానేస్తే 12 ఆశీర్వాదాలకు దూరం అయిపోయి ఆ వారం అంతా ఎన్నో శ్రమల మధ్య ఏడవబడతాడు. అసలు మందిరానికి ఎందుకు రావాలండి ప్రతి ఆదివారం? 2-3 వచనాలు చూడండి. 65వ కీర్తన. మందిరంలో ఏముంది అసలు? ఇందాక నుంచి తెగరుస్తున్నారండి, మందిరం మానేశారు. ఒక ఆదివారమే కదండి మందిరం మానేశావు. అసలు మందిరానికి వస్తే ఏం జరుగుతుందండి, ఏముందండి మందిరంలో అంటే నీ ప్రశ్నకు ఒక చిన్న జవాబు. 65వ కీర్తన 4వ వచనం చదివి పెట్టండి. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత విను నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మందిరంలో ఏముందో తెలుసా? మేలుందండి. మందిరంలో మేలుంది. మందిరానికి వచ్చే వారి విషయంలో దేవుడు మేలు చేస్తాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మన జీవితంలో ఉన్నప్పటికీ అవన్నీ పక్కన పెట్టి దైవ మందిరానికి వచ్చి దేవుని యొక్క మోకరించి బలిపీఠం ఎదుట ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఇగో ఈ స్థలం నుండి చేయబడే ప్రార్థన మీద నా కను దృష్టి నిలుపుదును, నా చెవులు దాన్ని ఆలకిస్తాయి అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా మందిరంలో చేసే ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. ఆయనకు జవాబిచ్చి నీ జీవితంలో మేలు చేస్తాడు. మందిరంలో ఏముందంటే మేలుంది. మందిరం మానేస్తే కీడే, అంతే, ఇంకేమిలే. మందిరానికి వచ్చే వారికి మేలు జరుగుతుంది, మందిరానికి రాలేని వారి జీవితాల్లో కీడు జరుగుతుంది. నెత్తు నోరు కొట్టుకొని ఎందుకు ఏడుస్తున్నానంటే మందిరంలో ఉండండి అని నేను ఎందుకు ఏడుస్తున్నానంటే మందిరంలో ఉంటేనే నీకు మేలు కలుగుతుంది. మందిరంలో ఉంటేనే నీకు మేలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. మందిరాన్ని వదిలేసి అచ్చోసులాగా ఊరంతా తిరిగి మందిరాన్ని విడిచిపెట్టి ఏదో కార్యక్రమాలతో పరిగెడితే దేవుడు ఎలా మేలు చేస్తాడు? ఇంటిలో నుండి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేసేస్తాడా? 10 రూపాయలు దేవుడు మందిరం పంపించేస్తే దేవుడు మేలు చేసేస్తాడా? ఈ ఆదివారం మందిరానికి రాలేదు పాస్టర్ గారు, సాయంత్రం ప్రార్థన చేసేయండి అని సేవకుని తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మేలు చేసేస్తాడా? దేవుడు చేయడు. మందిరంలో ఉన్నవారికే దేవుడు మేలు చేస్తాడు. నీ ఆరోగ్య విషయంలో, నీ చదువు విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ వ్యవసాయ విషయంలో, నీ పొలం విషయంలో, నీ స్థలం విషయంలో దేవుడు మేలు చేయాలంటే ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ప్రతి ఆదివారం ఖచ్చితంగా మందిరంలో ఉండాలి. ప్రతి ఆదివారం మందిరములో ఉన్నటువంటి వారికే దేవుడు మేలు చేస్తాడు. మందిరంలో ఉంటే జరిగేటటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? అతనికి 2 భార్యలు, పెద్దదానికి పిల్లలు ఉన్నారు, చిన్నదానికి పిల్లలు లేరు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు ఆమె జీవితంలో. ఏంటి దేవుడా నా బ్రతికలాగా అయిపోయింది, జీవితం ఇలాగా అయిపోయిందని ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నది. అరే నాకు పిల్లలు లేరు కదా అని తన తోటి కూడా పిల్లలు తీసుకొచ్చి ఆమె తొడల మీద కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటే అది చూసినటువంటి ఆ తోటి కోడలు వచ్చి పిల్లల యొక్క రెక్కలు పట్టుకొని లాగి తన తోటి కోడలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీలాంటి గొడ్డుమోతు దాని ఒడిలో నా పిల్లలుంటే వారు కూడా గొడ్డుమోతులు అయిపోతారు. అంత బాధ అండి. శరీరానికి తగిన బాధ ఏదో ఒక రోజు మాయమైపోతుంది, కానీ మనసుకు తగిన బాధలు ఉంటాయి చూసారా, అది మాయం అవ్వదు. ఈ మనస్సును గాయపరిచేవారు కూడా మన ఇంట్లో వాళ్ళే. ఈ మనస్సును గాయపరిచేవారు కూడా మన ఇంట్లో వాళ్ళే.
నేను చాలాసార్లు రొటీన్ గా వాడేట ఒక డైలాగ్ అని తెలుసా, శ్రమలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవమానాలు, నిందలు అనేవి ఎక్కడి నుంచో ఊడిపడవండి. 3 చోట్ల నుంచి వస్తాయి. ఒకటి ఇంట్లో నుంచి, రెండోది ఈదులో నుంచి, మూడోది సాతాను గారి దగ్గర నుంచి. మొదటి శ్రమ, బాధ, కష్టం ఇంట్లోంచే. యోసేపు అన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పడడానికి ఎవరి కారణం? తన అన్నలే. ఇశ్రాయేలుకు రాజే దావీదు, కానీ తన ఇంటి వారు తనకు శత్రువులు అయిపోయారు. నీతి యథార్థంగా బ్రతికాడు, ఏదో నష్టం జరిగింది, అయినా సరే దేవుని స్తుతిస్తూ ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడని చెప్పి ధైర్యంతో ఆయనే ఖచ్చితంగా ఏదో కార్యం చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన దగ్గరికి కట్టుకున్న భార్య వచ్చి, ఇంకేం దేవుడు 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 అంటావయ్యా? ఏం చేశాడు దేవుడు? 10 మందిని తీసేసుకున్నాడు. నీతిగా న్యాయంగా సంపాదించిందంతా కూడా పోయింది. ఎంత నష్టం జరిగినా సరే నువ్వు కూర్చొని ఏడుస్తూ దేవుడు దేవుడు అంటున్నావు. దేవుడు ఏం చేశాడని? పైకి లేచి దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. ఎవరండి బాధ పెట్టిన వాళ్ళు? ఆల్రెడీ సగం చచ్చాడు. పుండు మీద ఏదో జల్లిందంట. తన భార్యే. ఇంటిలో వాళ్ళని బట్టి చాలా శ్రమలు ఎదురవుతాయి మనకి. నా జీవితంలో, నా బ్రతుకులో కూడా చాలా శ్రమలు నేను అనుభవించడానికి గల కారణం నా ఇంటి వారే, నా రక్త సంబంధులే, నా తోబుట్టువులే. ఏం చేయాలో అర్థం కావట్లేదు తనకి. ఉదయాన్నే లేచి తను ఎదురుగుంటా పడితే, ఈరోజు గొడ్డు మొద్దాని ముఖం చూశాను, నాకు ఏ కీడు జరుగుతుంది తిట్టుకునేది. వేదన ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. భోజనం చేయడం మానేసింది. చాలా నీరసం అయిపోయింది, బలహీనరాలు అయిపోయింది. తన భర్తకు తెలిసింది విషయం, భోజనం చేయడం మానేసిందని. వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. భోజనం మానేసామంట, భోజనం చేయట్లేదంట. ఏంటి అనారోగ్యం అని అడిగాడు. ఏమీ లేదండి. చెప్పు, ఒంట్లో బాగాలేదా? బాగానే ఉంది. మరి ఎందుకు భోజనం మానేస్తున్నావు? చెప్పలేకపోయింది. ఎక్కడి నుంచో వస్తే చెప్పగలదు, ఇంట్లోంచే వస్తే ఎలా చెప్పగలదు? అర్థం చేసుకున్నాడు. పిచ్చిదానా, పిల్లలు లేరని అవమానించబడుతున్నాను, నిందించబడుతున్నాను, దూషించబడుతున్నానని ఎవరో అన్న మాటలు బట్టి నువ్వు భోజనం మానేస్తావా అంటే ఒక మాట అంటాడండి. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తానండి, ఇటువంటి భర్తలు సమాజంలో ఉంటే ఏ ఆడపిల్ల కన్నీరు కార్చదండి, ఏ ఆడపిల్ల చచ్చిపోదండి. ఎల్కనా అంటాడు హన్నా అనబడి తన భార్యతోటి, ఎందుకే ఏడుస్తావు? 10 మంది కొడుకుల కంటే నేను నీకు సమాన్యమైన వాడిని కాదా? ఎంత అద్భుతం అండి. భర్తనే అనుకుంటున్నావేమో, కానీ నేను కొడుకుతో కూడా నీకు సమానం. ఏడవద్దు. శిలోహులో దేవుని మందిరంలో కోటాలు ఏర్పాటు చేశారంట ఏలీ పాస్ట్ గారు. వెళ్దాం, ప్రతి సంవత్సరం వెళ్తున్నాం కదా, ఈ సంవత్సరం కూడా వెళ్దాం. ఈ సంవత్సరం నువ్వు ఎంత ఏడుస్తావో, ఎంత ప్రార్థన చేస్తావో చెయ్యి అని చెప్పి ఆ సంవత్సరం ఏలీ తన భార్యను తీసుకొని శిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళాడు. హన్నా ప్రార్థన చేసింది, దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసింది. ఇది విషయం. దేవుని మందిరంలో ఉండి ప్రార్థన చేసింది. మొదట ప్రార్థన చేసింది, తర్వాత అంగలార్చింది, తర్వాత మూలిగింది. ఇంకా అంగలార్చడానికి మూలగడానికి కూడా ఓపిక లేక పెదాలు మాత్రమే కదులుతున్నాయి, నోట్లోంచి శబ్దం ఎక్కడో వినబడుతుంది. కళ్ళు తేలేసి పడిపోతుంది, వాడిపోతుంది. తెల్లవారుజాము అయింది. పాస్టర్ గారు వచ్చారు. ఏమ్మా తాగొచ్చావా ఏంటి, మత్తురాలుగా ఉన్నావు? వెంటనే ఏలీ గారి వైపు చూచి, అయ్యా నేను తాగి రాలేదు నా యజమానుడా, నాకున్న బాధ, నాకున్న శ్రమ, నాకున్న కష్టం, నాకున్న ఇబ్బంది, నేను నా జీవితంలో ఎదురవుతున్న ఈ శోధన రాత్రంతయు నా దేవుడితో నేను చెప్పుకున్నాను. వెంటనే ఏలీ గారు మాట్లాడుతున్న మాట, రాత్రంతా నీవు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మరుసటి వచ్చే సంవత్సరం దేవుడు నీ ఒడిలో బిడ్డనుంచబోతున్నాడు. జరిగింది ఏంటో తెలుసా? ఆమె అడిగిందండి, ప్రభువా నాకొక్క మగబిడ్డను దయచేయండి. ఏమ్మ ఆడబిడ్డను దయచేస్తే నిందపోదా? మగబిడ్డ ఇస్తేనే నిందపోతుందా? ఆడపిల్లని ఇస్తే నిందపోదా? పోతుంది. ఏ బిడ్డ ఇచ్చినా నిందపోతుంది. కానీ ఇక్కడ చాలా పర్టికులర్గా హన్నా మగబిడ్డని ఎందుకు అడిగిందంటే దానికి చాలా చరిత్ర ఉంది. మందిర పరిస్థితులు బాగలేదు. ఏలీ కొడుకులు దుర్మార్గులైపోయారు.
దీపం వెలిగించేవారు లేరు, దేవుణ్ణి ఆరాధించేవారు లేరు. స్త్రీలకు అధికారం లేదు. ఒక మగవాడు అనేవాడు ఉండాలి, అది నా కొడుకే అవ్వాలని. నాయన ఒక్క మగబిడ్డను దయచేవయ్యా అని హన్నా ప్రార్థన. ఆ రోజు దేవుని మందిరంలో ఉండి అన్నా చేసిన ప్రార్థన దేవుడు విని కేవలము హన్నాకి ఒక కొడుకునిచ్చాడు. ఇచ్చిన ఆ కొడుకు సామాన్యమైన వాడు కాదు, సమూయేలు అనబడిన ప్రవక్త. ఇతడు ఎంతటి గొప్పవాడంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి ఎవడైనా రాజుగా సింహాసనం మీద కూర్చోవాలంటే ఈ నెల్లి ప్రార్థన చేయాలి, నూనె పోసి అభిషేకించాలి. అంత గొప్ప కృప హన్నా గర్భాన ఉద్భవించినటువంటి సమూయేలు గారికి దేవుడు సమూయేలుకి దేవుడు ఆ కృప అనుగ్రహించడానికి గల కారణం హన్నా దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన. యాత్ర అడుగుతున్నాను, ఆయన సన్నిధిలో మేలుంది. ఆయన సన్నిధిలో మన అవమానాలకు మన నిందలకు ఒక జవాబు ఉంది. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న వ్యాధి, నీకున్న శోధన దైవ సన్నిధికి వచ్చి నువ్వు దేవునితో చెప్పుకో. ఆయన మందిరంలో చేసిన ప్రార్థన దేవుడు వెనక మానడు, ఖచ్చితంగా వెళ్తాడు. కాబట్టి నేను మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. యాకోబు ఎలాగైతే గుడారము అనబడిన దేవుని మందిరంలో నివాసం చేశాడు, ఆయన మనకు దేవుడు అవ్వాలంటే గుడారము అనబడిన దేవుని మందిరంలో ప్రతి ఆదివారం మనం ఉందుముగాక. అయిపోయింది, అది అయిపోయింది. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం 2025 సంవత్సరంలో. నాయన ఒక్క ఆదివారం కూడా నేను మానకుండా నాకు సహాయం చేయండి. ప్రతి ఆదివారం కూడా నీ మందిరంలో ఉండే కృప నాకు దయచేయండి. బిడ్డలు, నేను మాట్లాడుతున్నాను, ఏ ఆటంకము ఏ పని కూడా కలగకుండా నాకు కృప చూపండి. ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉండే బాధ్యత నాకు దయచేయండి అని దేవునిలో ప్రార్థన చేసుకోండి. మందిరపు విలువ ఎరిగిన వాడు కాబట్టే దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఎక్కడి నుంచైనా గెంటే, ఎక్కడి నుంచైనా తోసే, పర్వాలేదు ప్రభువా. అలా ప్రార్థన చేస్తూ ఒక్క మాట అంట, నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్లేదు, నా ప్రార్థన వినకపోయినా పర్లేదు, నీ కృప నాకు దూరం చేసేసినా పర్లేదు, ఎక్కడి నుంచి నన్ను గెంటేసినా పర్లేదు, కానీ నీ మందిరంలో నుంచి మాత్రం నన్ను త్రోసివేయొద్దు. ఎందుకంటే నీ మందిరంలోంచి కనుక నేను తోలివేయబడితే నేను మేలు పొందవలసిన నేను కీడు అనుభవిస్తాను. దావీదుకు అర్థమైందండి, దేవుని సన్నిధిలోంచి తొలగిపోతే నా బ్రతుకు, నా జీవితం ఏమైపోతుందో ఈనాటి క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు. కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతున్నాను, గడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నాను. అయ్యింది ఏదో అయిపోయింది. 2025 సంవత్సరంలోనైనా సరే ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉండడానికి ప్రయాసపడండి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. యాకోబు కాని దేవుడు అయ్యాడు. ఎలాగ యాకోబుకి దేవుడు అయ్యాడంటే యాకోబు గుడారపు అనుభవాన్ని కలిగిన వాడు. యాకోబు వలె ఎవరైతే గుడారం అనబడిన దేవుని మందిరపు అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి కూడా ఆయన దేవుడు అవుతాడు. 32వ అధ్యాయం ఆదికాండము 2వ మాట కూడా చూపించి నేను ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. 32వ అధ్యాయము చదివి పెట్టండి. 24వ వచనం. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను, కానీ అతడు తనను గెలవకుండా చూచి తొడగూటి మీద చాలమ్మా. జాగ్రత్త వినండి, దీని బ్యాక్గ్రౌండ్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యాకోబు తన అన్నను మోసగించి తన తండ్రిని మోసగించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. తర్వాత 20 సంవత్సరాలు దాటిన తర్వాత యాకోబు యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. జాగ్రత్త వినండి, యబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. యబ్బోకు రేవు దగ్గరకు వచ్చి యాకోబు ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. మీరు జాగ్రత్త వినండి, నేను విషయం చెప్తాను. ఆ రాత్రంతా యాకోబు ప్రార్థన చేశాడు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం వచ్చాడో తెలుసా తనకి? ప్రార్థన ఎప్పుడు జ్ఞాపకం వచ్చిందో తెలిసే తనకి 20 సంవత్సరాల తర్వాత. 20 సంవత్సరాల తర్వాత జరిగింది ఏమిటనంటే యాకోబు ఎక్కడున్నాడో యాషావుకు తెలిసిపోయింది. కొంతమందిని వేసుకొని బల్లెలు పట్టుకొని కత్తులు పట్టుకొని యాకోబును చంపడానికి యాషావు బయలుదేరి వచ్చేస్తున్నాడు.
ఈ విషయం యాకోబుకు తెలిసిపోయింది. నేను ఎక్కడున్నానన్న విషయం నా అన్నకు తెలిసిపోయింది. నేను మోసగించాను కదా, అన్యాయంగా అక్రంగా జ్యేష్ఠత్వ హక్కు నేను తీసేసుకున్నాను కదా, ఇప్పుడు ఆయన నన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పి యాకోబు భయపడి యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయాడంట. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసింది ఏంటో తెలుసా? ప్రార్థన చేశాడు. సమస్తాన్ని కూడా ఆయన వెనక్కి పంపించేసి యాకోబు ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర ఉండి ప్రార్థన చేశాడు. తను చేసిన ప్రార్థన ఎంత గొప్పదనంటే, ఆ రాత్రి తను చేసిన ఆ ప్రార్థన అతని బ్రతుకునే జీవితాన్ని మార్చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతను ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకి ఆయన దేవుడు ఎలాగయ్యాడు అని చెప్పడానికి రెండవ కారణం ఏమిటంటే, యాకోబులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? యాకోబు ప్రార్థన పోరాటం కలిగిన వాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే, దేవునితో పెనుగులాడాడంట. ఈ పోరాటం, ఈ పెనుగులాట దేని కొరకంటే ఆశీర్వాదం కోసం. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు యాకోబు. ఆయన పాదాలు పట్టుకున్నాడు. నువ్వు నన్ను దీవించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను దీవిస్తేనే గాని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నన్ను వదిలేరా బాబు అన్నాడు. నేను వదలను అన్నాడు. తొడగూటి మీద కొట్టాడు. ఆ తొడగుడి వసిలిపోయింది, కుంటోడైపోయాడు. అయినా సరే వదలలేదు. నువ్వు నన్ను దీవిస్తావా, దీవించవా, ఆశీర్వదిస్తావా, ఆశీర్వదించవా. ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన, ఇదే ప్రార్థన. మరి అప్పటి వరకు ఉన్నది ఆశీర్వాదం కాదా? కాదు. అప్పటి వరకు ఉన్న దీవెన కాదా? కాదు. అన్యాయంగా అక్రమంగా తను సంపాదించినటువంటిది. ఆ రాత్రి ప్రభు అతనితో మాట్లాడారు. నేను దీవిస్తానులే, నిన్ను ఆశీర్వదిస్తానులే, అసలు నీ పేరేంటని అడిగాడు. జాగ్రత్త వినండి. ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ రాత్రి దేవుడు యాకోబును అడుగుతున్నాడు. దేవుడికి తెలియదా యాకోబు పేరేంటో? ఈ మనిషి పేరేంటో దేవుడికి తెలియదా? తెలుసు. అయినా సరే యాకోబుని దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? వెంటనే యాకోబు, నా పేరు యాకోబు. దేవుడు అన్నాడు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలే. ఎందుకో తెలుసా? నేను దీవించాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు మారాలి. ఇక్కడ పేరు అనే మాటకు అర్థం ఏమిటంటే బ్రతుకని అర్థం. ఇక్కడ పేరేం రాయబడింది కానీ జీవితం, బ్రతుకు. దేవుడు మనం దీవించాలన్నా, దేవుడు మనం ఆశ్రయించాలన్నా మొదట మన బ్రతుకు మారాలి సార్, మన జీవితం మారాలి సార్. బ్రతుకు మారలేంది, జీవితం మారలేంది దేవుడు మనం దీవించడు. చాలా మంది వ్యభిచారం చేస్తారు, అక్రమం చేస్తారు, అన్యాయం చేస్తారు, దొంగతనాలు చేస్తారు, భయంకర పరిస్థితుల మధ్య ప్రయాణం చేయబడతారు, మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, నన్ను దీవించంటారు. ఎలా దీవించేస్తారు దేవుడు? బ్రతుకు మారాలి, జీవితం మారాలి, స్థితి మారాలి, గతి మారాలి. యాకోబును దేవుడు దీవించడానికి యాకోబును ముందు దేవుడు సరిచేశాడు. దేవుడు అతని పేరు మార్చాడు. పేరు మార్చాడు అంటే ఆయన బ్రతుకులు మార్చాడు, జీవితాన్ని మార్చాడు. అబ్బాయి, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలుగా చేయబడితేనే గాని యాకోబు దీవించబడలేదు, ఆశ్రయించబడలేదు. ఈ రాత్రి చెప్తున్నాను, ఇగో దేవునితో గడపడానికి కొన్ని గంటలు మనం దేవునితో గడపడానికి వచ్చాం. ఆయనను దీవించాలంటే, ఆయనను ఆశీర్వదించాలంటే మొదట నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి. అక్రమం పెట్టుకొని, అన్యాయం పెట్టుకొని, మోసాలు పెట్టుకొని, బ్రతుకు మార్చకుండా, జీవితం మార్చుకోకుండా, సంఘానికి తెలియకుండా, పాస్టర్ గారికి తెలియకుండా, అమ్మానానికి తెలియకుండా, భార్య భర్తకు తెలియకుండా, భర్త భార్యకి తెలియకుండా చేసే ప్రతి అవకాశంలో దేవుడు తెలుసు. మనం అనుకుంటాం, పిల్లి చీకట్లో ఉండే పాలు తాగి నన్ను ఎవరు చూస్తారని అనుకుంటుందంట. ఈ రోజు క్రైస్తవ సమాజం కూడా అలాగే అనుకుంటుంది. మా పాస్టర్ గారు చూడట్లేదు, సంఘం చూడట్లేదు, మా ఆయన చూడట్లేదు, నా భార్య చూడట్లేదు, మా అమ్మ నాన్న చూడట్లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఎవరో చూడట్లేదేమో, ఒక ఆయన పైనుంచి చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడికి తెలుసు. అది మారకపోతే, దాన్ని విడిచిపెట్టకపోతే, దాన్ని వదలకపోతే దేవుడు చెప్తున్నాడు, నిన్ను దీవించను. ఒకవేళ నువ్వు అలాగే నీ బ్రతుకుని జీవితం అంటే 2025 సంవత్సరాలు లేపేస్తానంతే. ఎందుకు? పనికిరాని చెట్టు ఎందుకండి? ఫలాలు ఇవ్వని చెట్టు ఎందుకండి? మారని మనిషి ఎందుకండి భూమి మీద? ప్రయాస వ్యర్థం, కష్ట వ్యర్థం, ఎరు వ్యర్థం, వాక్యమైన నీరు వ్యర్థం. నీ పక్షాన దేవుడు ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన కూడా వ్యర్థమే. నువ్వు మారకపోతే ఎందుకు? మారాలి సార్.
సంవత్సరాలు మారుతున్నాయి, అన్ని మార్చేసుకుంటున్నావు, బ్రతుకు మార్చుకోవట్లే. నల్లగున్న వాళ్ళు తెల్లగైపోతున్నారు. శరీరాన్ని మార్చేసుకుంటున్నావు కానీ బ్రతుకు మార్చుకోవట్లే. నీళ్ళకి అన్ని మార్చేస్తావు, పాత డ్రెస్సులు పక్కన పెడేస్తావు, కొత్త వస్త్రాలతో అలంకరించేసుకుంటావు, ఇంటిని శుభ్రం చేసేసుకుంటావు, అన్ని శుభ్రం చేసుకుంటావు. నేను కొత్త బట్టలు వేసుకోకూడదని నేను అంటలే, ఇంటిని శుభ్రం చేసుకోకూడదని నేను అంటలే. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది దీన్ని శుభ్రం చేసుకో. శరీరాన్ని మార్చుకోకపోయినా పర్వాలే, ఇంటిని మార్చుకోకపోయినా పర్వాలే, సెలవులు మార్చుకోకపోయినా పర్లే, డ్రెస్ మార్చుకోకపోయినా పర్లే. బ్రతుకు జీవితం మారకపోతే దేవుడు దీవించడండి. మీకు ఒక విషయం తెలుసా? ఆ రాత్రి తన బ్రతుకుని మార్చుకున్నాడు, జీవితాన్ని మార్చుకున్నాడు, స్థితిని మార్చుకున్నాడు, గతిని మార్చుకున్నాడు. ఇశ్రాయేలుగా నామకరణం చేయబడ్డాడు. ఒక మోసగాడు, ఒక అబద్ధికుడు, ఒక అవకాశవాది, ఒక యాకోబు. ఆ రాత్రి ఎప్పుడైతే తన బ్రతుకుల జీవితాన్ని మార్చుకున్నాడో అతని జీవితం ఎలా మారిపోయింది తెలుసా? ఆ మోసగాడే 12 గోత్రాల ఇశ్రాయేలులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఆ మోసగాడే ఒక దేశంగా పిలువబడ్డాడు. యాకోబు ఒక్కడే 12 గోత్రాల ఇశ్రాయేలుకు తండ్రి అయ్యాడు ఆయన. యాకోబు ఒక్కడే, ఆయన పేరు మీద ఇశ్రాయేలు అనబడిన ఒక దేశమే ఏర్పడిందండి. అదండి బ్రతుకంటే, అదండి జీవితం అంటే. ఉందా ఈ రోజు ఆ బ్రతుకు, ఉందా ఈ రోజు ఆ జీవితం? యాకోబులో కనిపిస్తున్నటువంటి 2వ లక్షణం ఏంటో తెలుసా? అతడు ప్రార్థన పోరాటం కలిగిన వాడు. సంగమా, ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ప్రార్థిస్తున్నావా నువ్వు? ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి దావీదు గారు రోజుకి 7 సార్లు ప్రభువును స్తుతిస్తూ 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. రాజు బబులోను మహా సామ్రాజ్యానికి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి దానియేలు గారు 3 ప్రార్థన చేసేవాడంట రోజుకి. ఆ ఊర్లోనే ధనవంతుడు, 10 మంది బిడ్డలు ఉన్నారు. అరుణోదయం లేచి తన బిడ్డల నిమిత్తం బలిచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు యోబు. యేసు పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. ఈ మాటలు మాకెందుకు చెప్తున్నారంటే, ఒక రాజు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒక ప్రధానమంత్రి రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేశాడు. బైబిల్లోని సామెతల గ్రంథం ఉందండి. ఆ సామెత తీయద్దు, చదవద్దు. ఆ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం ఉందండి. ఆ 31వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తుందండి. ఆమె పేరేంటో తెలియదు కానీ బైబిల్లో దేవుడు ఆమెకు పెట్టిన పేరు గుణవంతురాలు. ఎందుకు ఆ పేరు ఆమెకి ఇవ్వబడిందంటే ఇంచుమించు 12 లక్షణాలు ఉన్నాయి. దాంట్లో ఒక లక్షణం ఏంటో తెలుసా? ఆమె ఇంకా చీకటి ఉండగానే లేచేదంట, పెందల కడే లేచేదంట. ఇంకా చీకటి ఉండగానే పెందల కడే లేచి ప్రార్థన చేసేదంట. ఈరోజు అడుగుతున్నాను, తెల్లవారుజామున 3:30, 4 టైంకి లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ప్రార్థన చేయగలుగుతున్నాం మనం? ప్రార్థించగలుగుతున్నాం మనం? ప్రార్థన పరిస్థితులు మారుస్తుందంట. ప్రార్థన దేవుని వద్ద నుంచి గొప్ప కార్యాలు సాధించడానికి దోహదం అవుతుందంట. ఈరోజు మనకు అన్నీ ఉన్నాయి, ప్రార్థనా జీవితం లేదు, ప్రార్థనా స్థితి లేదు. 3 పూట్ల తినవచ్చు కానీ 3 పూట్ల ప్రార్థన చేయడం మనకు రాదు. దీనితో గడిపేటటువంటి దరిద్రమైన సమయం కనీసం ఒక అరగంట నువ్వు దేవుడితో గడపలేకపోతున్నావు. 24 గంటల్లో 20 గంటలు దీంతో చచ్చిపోతున్నావు నువ్వు. ఒక అరగంట దేవుడి మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నావు. తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది బిడ్డల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. మీరు లేచి మీ బిడ్డల కొరకు రేయి మొదటి జామున దేవుని మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఎందుకు? ఆ సమయానికి లేవలేకపోతున్నావు. ఎందుకంటే 12-1 గంట వరకు సెలవులతో చచ్చిపోతున్నారు చాలా మంది. 11-11:30 వరకు టీవీలతో చచ్చిపోతున్నారు ఆడవాళ్ళు. పూర్వం 8ంటికి తిని 8:30 మంచం ఎక్కేసి పడుకొని తెల్లవారుజామున 4 అయితే ఆ సమయానికి లేచేవారట. ఈ రోజు మన డిన్నర్ ఎప్పుడో తెలుసా? అర్ధరాత్రి వేళ 12-1 గంటకి. అప్పటి వరకు బిజీ ఏమిటి? బిజీ అంతే నువ్వు.
అరగంట ఖాళీ ఉండదు, రూ. 1 ఆదాయం ఉండదు నీకు. ఎప్పుడు చూసినా బిజీ, వెయిటింగ్ 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 కాల్. సెలవులతో చచ్చిపోతున్నాం. ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మార్చుకోండి. నూతన సంవత్సరంలో ప్రభా 1 గంట ప్రార్థన చేస్తాను, 1 అధ్యాయం చదువుతాను. నేను చెప్తున్నాను, ఎవరైతే రోజుకి 1 గంట ప్రార్థన చేసి, గంట చేయకూడదులే, 24 గంటలు ఇచ్చాడు కాబట్టి 2 గంటలన్నర మన ప్రార్థనలో ఉండాలి. దశంభాగం కింద అట్లీస్ట్ 1 గంట నేను ప్రార్థన చేస్తానయ్యా, కనీసం 1 అధ్యాయం అయినా చదువుతానయ్యా అని నూతన సంవత్సరాన్ని ప్రారంభించి దేవుడు అద్భుతమైన కార్యాలని జీవితంలో అని చేస్తాడు. యాకోబులో 2వ లక్షణం ఏంటంటే అతడు ప్రార్థన పోరాటం కలిగేటువంటి వాడు. అతనిలో ప్రార్థన ఉంది. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే ప్రార్థన పోరాటం కలిగిన వాళ్ళగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన పరులుగా ఉంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు, ఆయన వారికి దేవుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ పౌలు శీలను ఆ చెరసాల్లో బంధించేశారండి. బొండవేసి బంధించేశారు. చాలా శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. వాళ్ళకి తెలిసిన వచ్చిన ఒకటే, కష్టంలో ఉంటే ప్రార్థన చేయాలి, సంతోషంగా ఉంటే పాటలు పాడాలి. వాళ్ళకి సంతోషం లేదు, అయినా పాటలు పాడారు. వాళ్ళు కష్టంలో ఉన్నారు, ప్రార్థన చేశారు. ఏంటో తెలియదండి, వారు పాడిన పాటకు పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద అడుగు పెట్టాడంట. అక్కడ భూకంపం వచ్చిందంట. వారు ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థనకు చెరసాల పునాదులు కదిలిపోయి అందరి సంఖ్యలు కూడా ఊడిపోయాయంట. పాట దేవుడి సింహాసనాన్ని కదిలిస్తే ప్రార్థన ఈ భూమి మీద సాతాను సింహాసనాన్ని కదిలించగలిగింది. అందరి బంధకాలు ఊడిపోయి, అందరి సంఖ్యలు తెగిపోయాయి. అధికారికి అనుమానం వచ్చింది, అందరూ పారిపోయి వెళ్ళిపోయారేమో అని. పౌలు అంటాడు, ఎవ్వరూ వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నాం. అద్భుతాన్ని చూచి, ఆశ్చర్యకార్యాన్ని చూచి వెంటనే చెరసాల నాయకుడు పౌలుతో మాట్లాడతాడు, నీవు ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుని గురించి అయితే పాటలు పాడుతున్నావో ఆ దేవుడు నాకు కూడా కావాలి. ఆయన నాకు దేవుడు అవ్వాలంటే నేనేం చేయాలంటే రక్షణ పొందాలయ్యా. అయితే నాకు రక్షణ ఇచ్చే. వాక్యం చెప్పాడు, వాక్యం ద్వారా బలపరిచాడు. తన మాత్రమే రక్షణ తీసుకోవాలి కానీ తన ఇంటి వారికి అందరికీ కూడా రక్షణ ఇప్పించాడు. అతను ప్రార్థన పునాదులు కదిలించింది, బంధకాలు ఊడిపోయాయి. ప్రార్థన చెయ్యమ్మా. నీ భర్తకు పట్టుకున్న బంధకం, నీ బిడ్డలకు పట్టినటువంటి బంధకాలు దేవుడు విడిపించేస్తాడు ఖచ్చితంగా. మారతలేదండి, మారతలేదంటే మారడు. ఎలా మారతాడు? మారడు. వాడు మారాలి అంటే నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. ప్రార్థన చెయ్యి, వాడు ఖచ్చితంగా మారతాడు. ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తానని యోనా గారి ద్వారా ఆ నినివే పట్టణానికి ఒక వర్తమానం పంపించబడింది. అది రాజు విన్నాడు. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేసేస్తాడా? అయ్యో ఎలాగా అని చెప్పి ఒక చాటింపు వేయించాడు. రే, మన పట్టణాన్ని దేవుడు నాశనం చేసేస్తాడట. మనం అందరూ చచ్చిపోతాం. ఎందుకంటే మనము దేవుని దృష్టికి బహుఘోరమైన పాపులం అయిపోయాం. ద్రోహ కార్యాలు ఎన్నో చేశాం. దేవుడు మన పట్టణాన్ని నాశనం చేసేబోతున్నాడు. ఆలోచన కలిగి ఉన్నాడు, తీర్మానం కలిగి ఉన్నాడు. ఆ మెసేజ్ చెప్పడానికి యోనాను పంపించాడు రా. ఇప్పుడు ఆయన ఆలోచన మనం మార్చాలంటే, ఆ మనస్సును మనం మార్చాలంటే, ఆయన ఏదనుకున్నాడో అది చెయ్యకుండా ఆయన చేత మనం చేయించాలనంటే ప్రార్థన ఒకటే దిక్కని చెప్పి రాజు సింహాసనం దిగి రాజవస్త్రాలు తీసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేశాడు. రాజే కాదండి, అప్పుడే పుట్టిన పసిపిల్లలు, నోరు లేని జీవులు కూడా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన పరమందునటువంటి దేవుడు ఆలకించి దేవుడు మాట్లాడతాడు. కుడి ఎడమ ఎరిగినటువంటి 1,20,000 మంది ప్రజలు. మీకు ఒక విషయం తెలుసా? మనం అనుకుంటాం చరిత్రలో చాలా అద్భుతంగా రాయబడింది. నినివే పట్టణస్థులు, నినివే జనాభా ఎంత అంటే 1,20,000 అనుకుంటాం. 1,20,000 కాదండి, 5 లక్షల మంది నినివే ప్రజలు. మరి 1,20,000 మంది ఎవరో తెలుసా? కుడి ఎడమ తెలియని వాళ్ళు వీళ్ళు.
కుడి ఎడమ తెలియని ఈ 1,20,000 మంది మోకరించి ప్రార్థన చేయగా, మోకరించి అంగలార్చగా, మోకరించి విజ్ఞాపన చేయగా, ఈ 1,20,000 కుడి ఎడమ తెలియనటువంటి ఈ 1,20,000 మంది చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఏ కీడైతే చేస్తానన్నాడో కీడు చెయ్యక తన మనస్సు మార్చుకొని పట్టణాన్ని వదిలేశాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ఆ పట్టణం మన ఇల్లు కావచ్చు. ఏమో మన ఇంటి మీద దేవుడు ఏ ఉగ్రతను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవకుని ప్రార్థన సగం వరకు కాపాడేస్తుంది, నిన్ను సంఘ ప్రార్థన సగం వరకు కాపాడేస్తుంది. కానీ నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. పౌలు ప్రార్థన విన్న దేవుడు, నిన్నే పట్టణస్థుల యొక్క ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. యాకోబుకని ఎలా దేవుడు అయ్యాడంటే, యాకోబు గుడారము అనబడిన దేవుని మందిరంలో నివాసం చేసేవాడు. రెండవది, యాకోబు ప్రార్థన పోరాటం కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అందుచేత యాకోబుకు దేవుడయ్యాడు. ఈ రాత్రి యాకోబుకు దేవుడే కాదండి, ఆయన నాకు కూడా దేవుడయ్యాడండి. నేను ఒరిస్సాలో పుట్టాను. ఒరిస్సా రాష్ట్రంలో కటక్ అనేటటువంటి ఆ ఊర్లో పుట్టాను. పుట్టిన వెంటనే చలనము లేనివాడిగా చచ్చిన శవలా పడిపోయాను. చచ్చానేమో అని చెప్పి మంత్రసాని చేతిలో పెట్టారు అమ్మమ్మ. ఆమెను కప్పెట్టామంటే ఆమె చేతికి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఆమె నన్ను తీసుకెళ్లి పెంట మీద పాడేసిందంట. ఈ లోపులోని ఆ పెంట దగ్గర నుంచి ఒక త్రాగుబోతాడు అలా వస్తూ ఉంటే, చలనము లేదు, వీడు చచ్చిపోయాడు అని చెప్పి ఏ మంత్రగత్త అయితే నన్ను పెంట మీద పాడేసిందో, కొద్దిసేపటికి నేను అరవడం ప్రారంభించానంట, ఏడవడం ప్రారంభించానంట, కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయంట. ఈ త్రాగుబోతోడికి ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటి పిల్లల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి ఆ పెంట మీదకి వచ్చేసరికి ఒక బాలుడు ఆ భయంకరమైన చలిలో దోమలు కొడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తూ పడున్నాడు. అరే అరే అని చెప్పి ఆ బిడ్డను భుజాల మీదకి వేసుకొని తిట్టుకుంటూ వస్తున్నాడు. ఏంటో తెలుసా? ఎవరితో? సుఖం కోసం బ్రతుకుని జీవితాన్ని తాకట్టు పెట్టి దేనికో కక్కుర్తిపడి అభాశుభం తెలియని ఒక పసికందుకు జన్మనిచ్చి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చంపేస్తారేమో అని చెప్పి నోరు లేని ఈ జీవిని పెంట మీద పాడేసింది. దానికి మామూలు చావు రాదు, దిక్కుమాలి చావు వస్తుందని చెప్పి తిట్టుకుంటూ భుజాన్ని వేసుకుంటూ వస్తున్నాడు ఆ వీధిలోకి. ఆ తిట్లు, ఆ కేకులు ఆ వీధిలో ఉన్న వాళ్ళు చాలా మంది వింటూ బయటకు వచ్చారు. ఈ లోపల మా అమ్మమ్మ కూడా వచ్చింది. ఆ వీధిలో వాళ్ళందరూ అడుగుతున్నారు, ఏంట్రా తిడుతున్నావు అని అంటే, ఏముంది, ఎవరితో కని పెంట మీద పాడేసింది ఈ బాబుని, అంత భయం ఉన్నది తప్పెందుకు చెయ్యాలి, అంత భయం ఉన్నది ఎందుకు బరి తెగించాలి అని ఆయన అలా మాట్లాడుతూ ఉంటే ఈ మాటలు ఎక్కడో లోపల ఉండి ఏడుస్తూ అమ్మమ్మ చెవిలో పడి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ భుజాల మీద బిడ్డను చూచింది. మరి వీడు నా మనవడేరా, నీ మనవడు కాదమ్మా, ఈ మనవడు ఇంట్లో ఉంటాడు తీసుకో, వీడు పెంట మీద దొరుకున్నాడు. లేదురా నా మనవడే, చలనం లేని వాడిగా పడున్నాడు, మంత్రగతి చచ్చిపోయాడు అన్నది. నేను తీసుకెళ్లి పాతి పడేస్తానులే అని చెప్పి మంత్రసానంటే ఆమె చేతిలో పెట్టాం. కప్పెట్టకుండా పెంట మీద పాడేసిందా అని ఒడిలో తీసుకున్నారు. నన్ను పెంచారు, పెద్ద చేశారు అమ్మా నాన్న అమ్మమ్మ. ఒక 2 సంవత్సరాలు ఒరిస్సాలో ఉన్నాం మేము. బ్రతుకు భారం అయిపోయింది. పొట్ట చేత పట్టుకొని విశాఖ జిల్లా ఎస్రాయవరం గురజాడి వెంకటప్పారావు గారు పుట్టినటువంటి జన్మస్థలానికి వచ్చి అక్కడ కొన్నాళ్ళు ఉన్నా. అప్పటికి నా వయసు 5 సంవత్సరాలు. అక్కడ కూడా బ్రతుకు కష్టమైపోయి భారం అయిపోయి కాకినాడ బాలాజీ చెరువు దగ్గర నేను నివాసం చేశాం. అక్కడ కూడా బ్రతుకు కష్టం, చాలా షార్ట్గా చెప్తున్నాను, అక్కడ కూడా బ్రతుకు కష్టమైపోయింది, జీవితం కష్టమైపోయింది. ఏం చేయాలో అర్థం కాక అప్పటికి నా వయసు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి నన్ను, 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా తమ్ముడిని తీసుకొని కాకినాడ నుంచి గొల్లల మావిడ గ్రామం వచ్చేసాం. మార్కెట్ షెడ్లో మేము బ్రతికాన్ని జీవించాం. నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. జీవితం బ్రతుకు అలాగే ముందు కొనసాగుతూ ఉన్నది.
ఆ మార్కెట్లో ఆ పని ఈ పని చేసుకోవడం, 4 మెతుకులు అడుక్కొని తినడం, ఇదే మా జీవితం, ఇదే మా బ్రతుకు. మా అమ్మ వట్టల్లో పనిచేసేది, మా నాన్న మార్కెట్లో మూటలు మోసేవాడు, మా అమ్మమ్మ ఊరంటే వెళ్ళి అడుక్కొని మమ్మల్ని పోషించింది. అలా పెరుగుతున్నాం, పెద్దవాళ్ళు అవుతున్నాం. ఎవరో ఒక ముసలావిడి చెప్పింది, ఒరే మందిరానికి రా, యేసు ప్రభు వారు కాలు ఇస్తారు అని చెప్పిన వెంటనే ఆ మాటలు విని విశ్వాసంతో, కాలు ఇస్తాడా దేవుడు? ఇస్తాడురా. నాకు కాలు వస్తుందిరా. అయితే రేపు ఆదివారం మందిరానికి వస్తానన్నాను. పరిగెత్తుకుంటూ ఆమె చేయి పట్టుకొని ఆదివారం మందిరానికి వెళ్ళాను. ఎందుకు మందిరానికి వెళ్ళాను తెలుసా? కాలు వస్తుందని. కాలు ఎందుకు రావాలని కోరుకున్నాను తెలుసా? మామిడి మార్కెట్లో చాలా మంది నన్ను అమ్మా నాన్న పెట్టిన పేరు మంచి పేరు ఉండగా అందరూ కుంటోడా చొట్టోడని పిలిచేవారు. ఆ మాటలు చాలా బాధ కలిగేవి. ఎవరో నా మీద జాలి చూపించేవారు, ఎవరో నా మీద సానుభూతి చూపించేవారు. ఇది నాకు ఇష్టం లేదు. చాలా బాధపడిపోయాను. దేవుడి మందిరానికి వెళ్తాను, కాల్ ఇస్తే అప్పుడు అందరిలో ముయించేయాలి అనుకున్నాను. మందిరానికి వెళ్ళాను. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యపు లోతేంటో నాకు అర్థమైంది. యేసయ్య ప్రేమ ఏంటో బాగా రుచి చూచాను. బ్రతుకును మార్చుకోవాలని, జీవితాన్ని మార్చుకోవాలని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాను. అప్పటికి నా వయసు 14 సంవత్సరాలు. ఇప్పటి వరకు బాగుందండి జీవితం. నా బ్రతికేదో బ్రతుకుతున్నాను, చదువుకుంటున్నాను, అడుక్కు తింటూ బ్రతుకుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, వస్తున్నాను. ఇప్పటి వరకు బాగుంది. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నాను, అమ్మా నాన్నకి తెలిసి, ఏరా ఏదో మతంలో దిగావంట, ఏదో పుచ్చుకున్నావంట, అలా ఎందుకు చేశావు? ఎందుకు ఆ మాట అన్నదంటే, మా అమ్మగారి విలవేల్పు కాళికాదేవి, మా నాన్నగారి విలవేల్పు నూకాలమ్మ తల్లి. మా తాత ముత్తాతలు మేక మెడ, కోళ్ళ మెడలు కొరికి రక్తాలు తాగేసేవాళ్ళు. అమావాస్య వచ్చిందంటే అనేకమైన దుష్ట శక్తుల చేత మేము పట్టి పీడించబడేవాళ్ళం. మనశ్శాంతి ఉండేది కాదు, మాకు నెమ్మది ఉండేది కాదు. పిచ్చెక్కిపోయే వాళ్ళు ఒక్కొక్కరు విని. ఏ సమయానికి ఏది ఎలాగయ్యేదో మాకు తెలియదు. అంత భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలోంచి మేము బయటకు వచ్చాం. నువ్వు వెళ్ళి లేనిపోని మతాన్ని తీసుకొచ్చి, లేనిపోని దేవుడిని ఇంట్లో తీసుకొచ్చి పెడితే దేవతలు కోపం వస్తుంది, శపించారనుకో నాశనం అయిపోతావురా. నేను అన్నాను, నేను వదలలేనమ్మా, మందిరం మానలేనమ్మా అన్నాను. ఒకే ఒక్క మాట అన్నదండి, మందిరం మానకపోతే ఇంట్లోంచి పో, మందిరం మానేస్తానంటే ఇంట్లో ఉండు. నేను మందిరం మానలేనమ్మా అన్న కారణం చేత మా అమ్మ నాన్న 6 నెలలు నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేశారండి. మామిడాడు వీధుల్లో కుళ్ళిపోయిన అంటిపళ్ళు తిని బ్రతికాను, కుళ్ళిపోయిన మామిడి పళ్ళు తిని బ్రతికాను. ఎండకిండాను, వానకు తడిచాను, హై డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, మానసికంగా చాలా బాధపడిపోయాను. మామిడాడు శ్మశానంలోకి వెళ్ళిపోయి అర్ధరాత్రి వేళ శవాలు కాల్చిన బూడిద తీసుకొని ఇలా పైకి ఎగరేసేవాడిని. అక్కడ ఉన్నటువంటి దండలు తీసుకొని మీద వేసుకునేవాడిని. అక్కడున్న అంటుపళ్ళు తీసుకొని తినేసేవాడిని. దిష్టి తీసిన కోడిగుడ్లు పగలగొట్టుకొని తాగేసేవాడిని. లారీల కింద, వ్యాన్ల కింద, ఆటోల కింద, బళ్ళు కింద పెట్టినటువంటి నిమ్మకాయలు తీసుకొని కొరుక్కు తినేసేవాడిని. చాలా భయంకర డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. 4 పచ్చని మెతుకుల కొరకు ఎదురు చూసేవాడిని. చాలా భయంకరమైన క్షోభ అనుభవించాను. మనశ్శాంతి లేక, నెమ్మది లేక చచ్చిపోదామని సామర్లకోట రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి 10 రోజులు ఉండిపోయాను. పిచ్చోళ్ళ తిరిగానండి. నా పరిస్థితి నాకే అర్థం కాకుండా ఉన్నది. విషయం తెలిసి అమ్మ నాన్న తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు, ఇలా వదిలేస్తే చచ్చిపోతాడని. ఎప్పుడైతే ఇంట్లోకి అయితే వచ్చానో కాస్త మనశ్శాంతి కుదిరిపడింది, కాస్త బాగుంది. మందిరానికి వెళ్ళాను, బాగా చదువుకున్నానండి. నేను పీజీ వరకు చదువుకున్నాను. కొన్ని స్కూళ్ళల్లోనూ, కొన్ని కాలేజీల్లోనూ కూడా టీచర్ కింద నేను పనిచేశాను. కలెక్టర్ ఆఫీసులో జాబ్కు నేను సెలెక్ట్ అయ్యాను. కాల్ లెటర్ కూడా వచ్చింది జాయిన్ అవ్వమని, కానీ కాల్ లెటర్ చింపేశాను. పని కాదు ప్రాముఖ్యం, పరిచర్య ప్రాముఖ్యం అని చెప్పి దేవుడు పని నిమిత్తం నేను పనిని వదిలేశాను. అంచెలంచెలుగా ఎదుగుతున్నాను, కట్టాను, అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. దేవుడు దర్శన రూపంలో మాట్లాడాడు, నా పని చేయమని. ఉద్యోగాన్ని వదిలి పనికి వచ్చాను. పొట్ట కొట్టు కోసం వచ్చిన వాళ్ళు కాదు నేను.
ఈరోజు కాలు మీద కాలు వేసుకుని కలెక్టర్ ఆఫీస్లో జాబ్ చేస్తే 60-70 వేల రూపాయలు సంపాదించుకోగలను. కలెక్టర్ ఆఫీస్లో జాబు లేకపోయినా పర్వాలేదు, ఏదో ఒక కాలేజీలో ఒక లెక్చరర్ కింద చేస్తే కనీసం 30-40 వేల రూపాయలు సంపాదించుకునేవాడిని. కుంటోడికి పెళ్ళి అవ్వదన్నారు, బంగారు లాంటి భార్యను దేవుడు ఇచ్చాడు. పెళ్ళైన జబ్బోడికి పిల్లలు పుట్టరన్నారు, 3 ఆడబిడ్డలు దేవుడు ఇచ్చాడు. 3 చోట్ల దేవుని పరిచయం చేస్తున్నాను. 2020 సంవత్సరంలో నా భార్యకు నా 7 సంవత్సరాల కుమార్తె కరోనా వచ్చేసింది. మొట్టమొదటి కరోనా కేసు మా గొల్లల మామిడాల్లోనే. మా ఇల్లుది పక్కనే ఉన్నటువంటి వీధిలో ఒక ఆయనకి కరోనా వచ్చేసింది. అద్దెంట్లో ఉన్నాం, ఇంటిని విడిచిపెట్టి పొమ్మన్నారు. అప్పటికే 3 ఆడపిల్లలతో ఉన్నాను. కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాను, ఉండనిమ్మని, మీ జబ్బు అందరికీ అందిస్తారు అని వాళ్ళ ఇంట్లోంచి బయటకు పొమ్మన్నారు. ఏం చేయాలో అర్థం కాక దేవుని మందిరానికి వెళ్ళి బలిపీఠం పట్టుకొని ఏడ్చి ప్రార్థన చేశాను. నన్నైనా చంపే, లేకపోతే నా కుటుంబాన్ని అయినా చంపే. వాళ్ళు బాధపడితే నేను చూడలేను, నా బాధ వాళ్ళు చూడలేరు. భార్యకు భర్త దూరం అయిపోయాడు, పిల్లలకు తండ్రి దూరం అయిపోయాడు. బ్రతికిస్తావా, నీ సాక్షిగా బ్రతుకుతాను. చంపేస్తావా, నీ పాదాల దగ్గర నిన్ను స్తుతిస్తామని చెప్పి దేవునితో తీర్మానం చేసుకున్నాను. దేవుడు ప్రార్థన ఆలకించాడు. నా భార్యను, నా కుమార్తెను దేవుడు స్వస్థపరిచాడు. ఎంతోమంది అరే పాపం సుదర్శన్ పాల్ గారు భార్యకు చంటి పిల్లలకు కరోనా వచ్చేసిందని చెప్పి చాలామంది ఫోన్పేలో డబ్బులు పంపించారు. వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడిన మాట, అయ్యా మీరు ఎంతైతే పంపించారో రిటర్న్ మరలా నేను పంపించేస్తున్నాను, నాకు డబ్బులు వద్దండి, 1 కేజీ బియ్యం ఉంటే ఇవ్వండి సార్. పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి, గెంజిలేక చచ్చిపోయే స్థితిలో ఉన్నాం అని అంటే ఆ 2020 సంవత్సరంలో చాలామంది నన్ను ప్రేమించేవారు నాతో అన్నమాట, సారీ పాస్టర్ గారు, మీ ఇంటికి వచ్చి సామాన్లు ఇచ్చేంత అనుకూలత మాకు లేదు, 1000 రూపాయలు చాలకపోతే ఇంకొక 2000 పంపిస్తాం. ఏడ్చానండి, ఎలా ప్రభు అని. దేవుడు అద్భుతంగా పోషించాడు. ఈ రాత్రి చెప్తున్నాను, సమయం అవుతుంది కాబట్టి, నేను ప్రయాణమే దూరంగా వెళ్ళాలి కాబట్టి, మరలా రేపు నాకు 3 ఆరాధనలు ఉన్నాయి కాబట్టి నేను విడిచిపెట్టి వెళ్తున్నాను. యాకోబుకు దేవుడయ్యాడు, ఆయన నాకు దేవుడయ్యాడు. యాకోబు గుడారాలో నివసించాడు, ప్రార్థనాపరుడిగా జీవించాడు. గుడారం అనబడిన దేవుని మందిరంలో ఉండండి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. యాకోబుకు దేవుడైన వాడు మీకు దేవుడవుతాడు. ఆయనే గనక మీకు దేవుడైతే మీలాంటి ధన్యులు ప్రపంచంలో ఎవరో ఉండరు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఒక తీర్మానం, ఒక ఒప్పందం, ఒక నిర్ణయం, ఒక మార్పుతో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి మనం వెళ్దాం. తల్ల వంచండి, కళ్ళు మూయండి, తల్ల వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగితే మోకరించండి. 2 కాళ్ళు ఉన్నాయా? 2 కాళ్ళు ఉంటే మోకరించు. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం. నేను అనుకున్న విషయాలు ఏమీ చెప్పలేదు, దేవుడు నాతో ఏది చెప్పమన్నాడు అదే చెప్పాను. చాలు. మనిషికో మాట అంట, దేనికో దెబ్బంట. విస్తరించి మాట్లాడడం వల్ల కూడా దోషం ఉంటుందేమో. అందుచేతనే ప్రార్థనాపూర్వకంగా వచ్చాను. నువ్వేది మాట్లాడమంటే అదే మాట్లాడుతుందేమో. కనీసం ఆ మాట హృదయంలో గుచ్చుకున్నా పర్లేదు, వాళ్ళు నొచ్చుకున్నా పర్లేదు, వారు సరి చేయబడాలి. నోరు తెరవాలి, నోరు తెరవని అందరూ మోకరింపజేసింది మౌనంగా ఉంటారని కాదు. చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తి 1-2 నిమిషాలు అందరూ ప్రభువును స్తుతిద్దాం, అందరూ ప్రభువును స్తుతిద్దాం. మరి కొన్ని గంటలండి, అయిపోయింది, ఒక రోజు అయిపోయింది, ఇంకొక రోజు ఉందంతే, కొన్ని గంటలు ఉన్నాయి అంతే. ఏమని ప్రార్థన చేస్తాం? యాకోబుకు దేవుడైన వాడు ఈ రాత్రి మనకు కూడా దేవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఉన్నదా గుడారం అనబడిన దేవుని మందిరపు అనుభవం. పర్వాలేదు. ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండద్దు. రానని దగ్గరికి నోరు తెరవలేకపోతున్నావే, దేవుడు ఏం మాట్లాడలేదా? మారదామండి, మార్చుకున్నామండి జీవితాన్ని.
ఏమో ఆ రాత్రి యాకోబు మారినట్లు ఈ రాత్రి నువ్వు మారిపోతే నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో, నూతన ఆశీర్వాదంతో, నూతన దీవెనతో ఆయన నడిపించబోతున్నాడు. ఓ రబాబా రషందర మైటి రికబా రషందర. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, అందరూ ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉంటానయ్యా ఉంటానయ్యా ఉంటానయ్యా, నీ మందిరంలో ఉంటానయ్యా, గుడాల పాడిపాడి కలిగి జీవిస్తానయ్యా. ఎన్నో ఆదివారాలు ఏమండి రాత్రి ఒక దిద్దుబాటు కూటంగా మనం ఏర్పాటు చేసుకుందాం, ఒక సిద్ధపాటు కూటంగా మనం ఏర్పాటు చేసుకుందాం. కూడిట ప్రాముఖ్యమే, కూడిన మనం కూడా కొన్ని తీసివేతలు కూడా జరగాలి. ఏదైతే దేవుడికి వ్యతిరేకంగా ఉందో, ఏదైతే దేవుడు మన యొద్ద నుంచి ఆశించని ఉన్నదో దాన్ని మనం బయటికి పారేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, ఇది మార్పు చెందవా, మనసు బాగు చేయండి, కన్నీటితో బాగు చేయండి. బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏదని ఆడు మనసులో పొందవా. మార్పు చెందవా, ఇది మార్పు చెందవా, మనసును మార్చుకోవా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగా పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ ఎంత చందాలు నీవెంత రావెనువ్వడు. నీ ఆస్తి అంతస్తు నీ ఎంత చందాలు నీవెంత రావెప్పుడు, నీవెంత రావెప్పుడు. చెప్పట్లు మార్పు చెందవా, మార్పు చెందవా, మార్చుకోవా. మార్పు చెందవా, ఇది మార్పు చెందవా, మనసును మార్చుకోవా. ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులతో భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే ఆ దేవునికి దయపడదయ్యా. నీ ఆస్తి అంతస్తు నీ ఎంత చందాలు నీవెంత రావెన్నడు, నీవెంత రావెన్నడు. మార్పు చెందవా, ఇది మార్పు చెందవా, మనసు చంపలు పడ్డారు. ప్రభుని మనసు చూద్దాం, మనసారా యేసుని ఆరాధించాం. బ్రతుకు మార్చుకోవా, మార్పు చెందవా, మార్పు చెందవా, బ్రతుకు మార్చుకోవా, మనసు మార్చుకోవా. అనుకూల సమయం మనసులో ఉంటవా, అనుకూల సమయం మనసులో ఉంటవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకములో, ఇన్నాళ్ళు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పరలోకములో. తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా?
మారదవండి రాత్రి ఒక యాకోబు ఇశ్రాయేలీయుడే. రాత్రి మనం కూడా మారడానికే దేవుడి సమయం ఇచ్చాడు, మారడానికే దేవుడి అవకాశం ఇచ్చాడు. ఎంతో మంది జ్ఞానం కలిగిన వారు, తెలివైన వారు, బలమైన వారు, ధనవంతులు, ఆరోగ్యవంతులు ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏముందండి ఇంకా నీవు సజీవంగా భూమి మీద ఉన్నావు. ఎందుకు సేవకుని బ్రతికించారు? ఆ మరణకరమైన భయంకరమైన పరిస్థితులను బట్టి ఆయన కుమారుని దేవుడు ఎందుకు బ్రతికించుకున్నారంటే ఆయన మీద ఏదో ప్రణాళిక ఉంది. ఆయనకి ఏదో పని ఇచ్చాడు దేవుడు. జోసెఫ్ ఎందుకు బ్రతికావయ్యా అంటే, జోసెఫ్ అనబడిన పాస్టర్ గారు చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను బ్రతకలేదయ్యా, తన పని నిమిత్తం దేవుడు నన్ను బ్రతికించుంచాడయ్యా. మరి బ్రతికించుంచాడు కదా, ఏం చేస్తున్నావు నువ్వు? కష్టమైన, శ్రమైన, దూరమైన, భారమైన, ఆరోగ్యం సహకరించకపోయినా, రోజుకి 4 గంటలు పడుకున్నా సరే, సరైన తిండి లేకపోయినా ప్రభు పని చేస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు? రాత్రి నువ్వేం చేస్తున్నావు? ఒక కుంటోడు దేశమంతా తిరుగుతున్నాడు ఈరోజు. ఒక గొంగళి పురుగులాంటి నా జీవితాన్ని సిల్గా మార్చాడు. సమాధుల్లో ఉన్న నన్ను సమాజంలోకి తీసుకొచ్చాడు. రొచ్చుగాడిదిన నన్ను స్వార్థగాడిదిగా మార్చాడు. ఒక పనికిరాని దరిద్రుణ్ణి ప్రయోజనకరమైన మహిమగల పాత్రగా మార్చాడు. ఆయన నాకు దేవుడయ్యాడు. ఈ రాత్రి ఆయన నీకు దేవుడు అవ్వాలని ఆశపడుతున్నాడు. దేవా, నా జీవితాన్ని బ్రతుకు నీకు సమర్పిస్తున్నాను. నన్ను మార్చండి, నా బ్రతుకు మార్చండి. ప్రతి ఆదివారం మీ మందిరంలో ఉండే కృప నాకు దయచేయండి. కష్టమైన, నష్టమైన, భారమైన, ఇబ్బంది అయినా, అలసట అయినా, ఆవేదన అయినా కొన్ని గంటలు ప్రభువా నేను మీతో గడపడానికి కృప చూపించండి అని ఎవరి మట్టుకు వారి తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంది. మహోన్నతుడానికి స్తోత్రం. ఏదైతే నా నోట్లో పెట్టావో, నా మనసులో పెట్టావో, నేను ఏదో మాట్లాడాలని నేను ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ నేను సిద్ధపడిన ప్రతి మాట పక్కకు గెంటేశావు ప్రభు. ఎంతో ఆశతో, ఎంతో ప్రయాసతో, ఎంతో ప్రార్థనా పూర్వకంగా నేను సిద్ధం చేసుకొని వచ్చాను ప్రభువా. కానీ నువ్వు మాట్లాడించిన విధానం వేరు ప్రభువా. ఒక మోసగాడికి మీరు దేవుడు అయ్యారయ్యా. ఒక అబద్ధికుడికి, ఒక అవకాశవాదికి మీరు దేవుడు అయ్యారయ్యా. ఏం చూసి అతనికి దేవుడు అయ్యావయ్యా అంటే, అతడు గుడారపు అనుభవాన్ని కలిగిన వాడని, అతడు ప్రార్థన పోరాటం కలిగిన వాడని ఈ రాత్రి మాట్లాడారు. మేమును కూడా గుడారం అనబడిన నీ మందిరపు అనుభవాన్ని కలిగి బ్రతకడానికి, ప్రార్థన జీవితాన్ని కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి నాయన. కొన్ని గంటలు మా మధ్యలో ఉన్నాయి. నూతన సంవత్సరానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. పాతవి మాలో గతించిపోవాలి, సమస్తము నూతన పరచబడాలి. మమ్మల్ని చూసిన అనేక మంది ఆశ్చర్యపోయే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మా సేవకుని చూసి అనేక మంది ఆశ్చర్యపడ్డాం కంటే మమ్మల్ని చూసి కూడా అనేక మంది ఆశ్చర్యపోయే కృప మాకు దయచేయమని. అయ్యా, మీ దీనదాసుడు
బలహీనమైన పాత్ర నీ చేతిలో ఉన్నది. జోసెఫ్ లింకును మీరు వాడుకోండి. సంఘ సరిహద్దుల విషయాలు పరచండి. నూతన ఆత్మని దాసుల చేతికి అప్పగించండి. ఉన్న బిడ్డలందరూ ఆత్మీయంగా బలపరచబడడానికి సహాయం చేయండి. ఎవరు ఏ కష్టాలు, బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్య, అవమానం, నిందలకుండా ప్రయాణం చేస్తున్నారు, అపజయం పాలైపోయి జీవితంలో ఫెయిల్ అయిపోయి ఇక్కడ దిగులుగా కూర్చున్నారు, వారి జీవితంలో గొప్ప ఘన కార్యాన్ని మీరు చేయండి. మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. ఆగిపోయిన ప్రతి పని మరలా ప్రారంభించబడును గాక. మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడును గాక. అప్పుడు కోపాల నుంచి యేసు నామములో బయటికి వచ్చుదురు గాక. మీకు ఇవ్వవలసిన వారు మళ్ళా తిరిగి ఇచ్చుదురు గాక. ఎక్కడైతే అవమానించబడి, నిర్మించబడి, హేళన చేయబడ్డారో అక్కడే తల ఎత్తుకునేవారుగా దేవుడు చెయ్యును గాక. ఎంత నష్టమైతే ఈ సంవత్సరం అనుభవించావు, 100వ సంవత్సరంలో ఆ నష్టాన్నంతటి దేవుడు, నా దేవుడు 100వ లాభంగా మార్చును గాక. ఏదైతే కోల్పోయావో, ఎవరైతే దూరం అయిపోయావో, మరలా వాళ్ళందరినీ దేవుడు నీ దగ్గరకు సమకూర్చును గాక. బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ఉన్నతమైన స్థితికి ఉన్న దేవుడిని నడిపించును గాక. అన్ని విషయాల్లో మీరు దీవించబడి, ఆశీర్వదించబడి, దేవుడిచ్చే సమాధానంతో ఈ భూలోకంలో మీరు బతుకుదురు గాక. యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. మీరే ఏం చెప్తారో చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు మన దాసులను అభిషేకించి మనందరితో దేవుడు మాట్లాడాడు కనుక ఒక చిన్న మాట సంఘం అంతటిని ఏకీభవించి ప్రేరేపించబడిన వారు